క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు కఠోర శ్రమలను అనుభవించే ముందు శిష్యుల కోసం చేసే ప్రార్థనను మనము నిన్న, నేడు, రేపటి సువార్త పఠనములో 3 భాగాలుగా ధ్యానించుకుంటూ ఉన్నాము. మరి నేడు 2వ భాగముగా 3 అంశాలను ధ్యానించుకుందాం. మొదటగా లోకము క్రీస్తు ప్రభువు బోధనలను తృణీకరించడం. రెండవదిగా శిష్యులు ఈ లోకానికి చెందిన వారు కాదు అని క్రీస్తు ప్రభువు పలకడం. మూడవదిగా శిష్యులు ఈ లోకంలో జీవించిన అన్ని రోజులు దుష్టుని నుంచి కాపాడమని క్రీస్తు ప్రభువు ప్రార్థించడం. మరి మొదటగా ఎందుకు లోకము క్రీస్తు ప్రభువు బోధనలను త్యజించి ఉంది? ఎందుకనగా క్రీస్తు ప్రభువు వారు జీవిస్తున్న విధానానికి పూర్తిగా వ్యతిరేకంగా జీవించమన్నాడు కాబట్టి. అంటే ఈ లోక సంపదలకై జీవించక పరలోక సంపదలకై శ్రమించమన్నాడు కాబట్టి. ఏమి తినదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించదమా అని కాకుండా మొదటగా ఆయన రాజ్యమును, నీతిని వెతకమన్నాడు కాబట్టి. రెండవదిగా ఎందుకు శిష్యులు ఈ లోకానికి చెందిన వారు కాదు అని క్రీస్తు ప్రభువు పలుకుతూ ఉన్నాడు? ఎందుకంటే శిష్యులు క్రీస్తు ప్రభుతో 3 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసి ఉన్నారు. మరి ఆయన చేసిన బోధనలను విని ఉన్నారు. మరి ఆయన చేసిన అద్భుత కార్యములను చూసి ఉన్నారు. అందుకే పునీత పేతురు గారు ఇలా అంటూ ఉన్నారు: ప్రభువా, నీవు సజీవుడమైన దేవుని కుమారుడవు, నీ అందే నిత్య జీవపు మాటలు కలవు అని తన విశ్వాసాన్ని వ్యక్తపరిచి ఉన్నారు. మరి ప్రియ సహోదరులారా, మరి 3వ విషయము, ఎందుకు క్రీస్తు ప్రభు శిష్యులు ఈ లోకంలో జీవించిన అన్ని రోజులు దుష్టుని నుండి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాడు? ఎందుకంటే దుష్టుడు లేదా సాతాను అప్పటికే తన గర్వము చేత దేవుడు తృణీకరించాడు కాబట్టి మనము కూడా ఈ లోకంలో జీవించిన అన్ని రోజులు సాతాను తన యొక్క దుష్ట కార్యముల ద్వారా మనము కూడా దేవునిచే తృణీకరించబడాలి అని తను ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకే క్రీస్తు ప్రభువు ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. మరి క్రీస్తు ప్రభువు బోధనల ప్రకారము అనగా మనల్ని మనం ప్రేమించుకున్నట్లే మన పొరుగు వారిని దేవుణ్ణి ప్రేమిస్తున్నామా, లేక సాతాను ఉచ్చులో పడి పాపపు జీవితం జీవిస్తున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకుందాము. మన జీవితాలకు ఏది నిజమైన ఆనందాన్ని ఇస్తుందో దానికోసం ప్రయత్నం చేద్దాం, పాటుపడదాం.